బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు భీమ్గల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేశారు. ఆయా మండలాలకు చెందిన 867 మందికి ఒక్కొక్కరికి 1,116 రూపాయలు విలువ చేసే చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి జూపల్లి ప్రస్తావిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ వాటి ద్వారా లబ్ధి పొందేలా చూడాలని అధికారులకు సూచించారు. కాగా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని, యోగా వ్యాయామానికి తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని మంత్రి జూపల్లి హితవు పలికారు. అనవసర ఆడంబరాలకు పోయి వేడుకల పేరుతో కష్టార్జితాన్ని వృధా చేసుకోకూడదని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందిస్తున్న ప్రభుత్వ బడులలో పిల్లలను చదివిస్తూ డబ్బులను ఆదా చేసుకోవాలని జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గానికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాజీవ్ గాంధీ హనుమంతు గారికి, వేదిక ఆర్డీఓ ఆర్ఓ గారికి, అట్లాగే కమ్మపల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరులు కార్యదర్శి గారికి, టీసీసీ డైరెక్టర్ సోదరులు శేఖర్ రెడ్డి గారికి, గౌరవ పిఎస్సిఎస్ చైర్మన్ అందరికీ, గౌరవ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అందరికీ, అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెలకు, నా తల్లులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి విచ్చేసినటువంటి సందర్భంలో వేదికపైనటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, అట్లాగే జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారు, అట్లాగే వేదికపై అది సంస్కారహీనుల లక్ష్యం. అందుకనే సంస్కారం ఉంటేనే జీవితంలో కూడా పైకి వస్తుంది. సంస్కారహీనంగా ఉంటే మనకు పశుపక్షాల పేరే ఉంటుంది. అందరూ చెప్పేది వినాలి. ఎవరు చెప్పే మాటల్లో ఎంతని ఏదని వాపాలని మన మనసు అర్థం చేసుకోవాలి. రాజకీయాలు వచ్చినప్పుడు ఎవరి చోటు మనం నోట్ చేసుకోవాలి, కానీ అందరూ చెప్పేది వినాలి. కాబట్టి మొదటగా ఈ యొక్క చెక్కుల పంపిణీకి ఆలస్యంగా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ నేను మన్నించవలసిగా కోరుతా ఉన్నాను. ఆలస్యంగా వస్తుంది. రెండవది, ఈ కళ్యాణ
నాలుగు మంచి మాటలు మాట్లాడుకొని వాస్తవాలు మాట్లాడుకొని మీరేం చేయాలి, మేమేం చేయాలా, మీరేం చేసినా అది సమస్యలో పోకుండా వాస్తవం ఏం చేయాలో అది మాట్లాడాలి. ఏమి చెయ్యాలి, ఏమి చెప్పినాం, ఏమి చెయ్యలేదు, చేసినవి చెయ్యని అన్ని కూడా మనం అవసరం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మొదటగా కళ్యాణ లక్ష్మి క్షేత్రాలకు సంబంధించి ఇంతకుముందే నిజామాబాద్లో సమీక్ష చేయడం జరిగింది. అంతకుముందు పర్యాటన చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి ఇతర అధికారులకు ఇక్కడే ఆదేశిస్తా ఉన్నాం. ఇక ఈరోజు కళ్యాణ లక్ష్మి ఒకసారి ఏ కుటుంబంలో పేదవాళ్ళు పెళ్లి అయిందంటే ఆ పెళ్లి ఫోటో, పెళ్లి పత్రిక, ఆ రెండుతో పాటుగా దరఖాస్తు, కుల దరఖాస్తు, ఆదాయ సర్టిఫికేట్ దరఖాస్తు, వయసు దరఖాస్తు, సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లేదు, లేదు స్టూడెంట్ రెండు సర్టిఫికేట్. ఇవి ఒకసారి మీ సేవలో వాళ్ళు పెళ్ళైన వారం రోజుల్లో దరఖాస్తు పెట్టిన తర్వాత వాళ్ళెవ్వరు కూడా మీ ఆఫీసులకు రాదు, ఎవరు కూడా పోదని చెప్తా ఉన్నారు. ఎవరు పోతూ అసలు రాదు. అది మీ బాధ్యత. దరఖాస్తు పెట్టిన తర్వాత కళ్యాణానికి ఎక్కువ మంది కావాల్సింది ఒకటి పెళ్లి ఫోటో, రెండు పెళ్లి పత్రిక, మూడో సంఖ్య దరఖాస్తు. అందుకనే అది బర్త్ సర్టిఫికేట్ అయినా చేయాలి, డేట్ వేయాలి. నేను ఫైల్ కూడా వెరిఫై చేస్తా. పాలనంటే పారదర్శకంగా ఉండే పరిస్థితి తీసుకురావాలి. ప్రయత్నం చేయాలి, మనకు ఉన్నటువంటి అధికారం ఉపయోగించాలి. రెండవ మాట కూడా చెప్తాం. అందుకనే సవినయంగా విద్య చేస్తూ ఇతర విషయాల్లో మాట్లాడలేదు కాబట్టి గౌరవ శాసన ప్రశాంత్ గారు మీకు శిక్షలు అనేది శాసనాన్ని నేర్చుకుని వాడుకొని చర్చించే విధంగా పరిశీలించే కార్యం చేస్తాం. అయితే ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే మీరందరూ కూడా ఎందుకంటే ఉంది కదా